హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మాస్టర్స్. అందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నాను. స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా సాయి సచ్చరిత్ర నుంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో మరి ఈరోజు జ్ఞానాన్ని తీసుకోవటానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? మరి చక్కగా అందరూ ధ్యానానికి సిద్ధం అవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. చక్కగా ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. మీ రెండు కాళ్ళను కూడా క్రాస్ చేసుకోండి. రెండు కళ్ళను క్లోజ్ చేసుకోండి. మరి ముందుగా అందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేసుకుందామా? చక్కగా ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించి చక్కగా సెక్షన్ ముందుకి సాగటానికి సహకరిస్తున్న అందరికీ అన్నింటికీ మనసులో కృతజ్ఞతలు తెలుపుకోండి. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, లవ్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్, థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్. దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. ఇంకొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. చక్కగా మన శరీరం అంతా ఎంతో తేలికగా ప్రశాంతంగా ఉంది కదా. సో ఇప్పుడు ఈ స్థితిలో ఏకాగ్రతతో ప్రశాంతమైన మనస్సుతో సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుతూ అంతరంగంలోనికి ప్రయాణించండి. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, శ్వాసానుసంధానం, శ్వాసతో అనుసంధానం.
ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు ధ్యానంలో నుంచి బయటికి రాకండి. చక్కగా ధ్యాన స్థితిలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజులో ఒక 30 నిమిషాలు మన కోసం మనం కేటాయించుకుందాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 42వ అధ్యాయము. బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట. రామచంద్ర తాత్యాకోతే పాటీలుల మరణం తప్పించుట. లక్ష్మీబాయి సింధేకు దానము. బాబా సర్వజీవ వ్యాపి. ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము. గత అధ్యాయములలో చెప్పిన లీలలు బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయము నెటుల త్రోసి వెయ్యగలము, మోక్షమునకు మార్గము నెట్లు తెలుసుకొనగలము, మన కష్టములను సంతోషముగా నెట్లు మార్చగలము చెప్పును. సద్గురువుని పాదార విందములను జ్ఞప్తియందు ఉంచుచు కొనినచో, మన కష్టములను జ్ఞప్తియందు ఉంచుకొనినచో, సద్గురువుని పాదార విందములను జ్ఞప్తియందు ఉంచుకొనినచో మన కష్టములు నశించును, మరణము దాని నైజమును కోల్పోవును, ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలను జాగ్రత్తగా వినవలెను. అది వారి మనస్సును పావనం చేయు. బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట. చదువరులు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినెదరు కాక. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెం జ్వరము తగిలెను. జ్వరము 2-3 దినములుండెను. కానీ అటు తరువాత బాబా భోజనము మానెను. అందుచే క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ మంగళవారము 2:30 బాబా భౌతిక శరీరము విడిచిరి. ఈ విషయమును 2 సంవత్సరములకు ముందే బాబా సూచించిరి. కానీ అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగెను. 1916వ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలము గ్రామములోని వారందరూ సీమోల్లంఘనమునర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ కఫని లంగోటి తీసి వానిని చించి ముందు ఉన్న ధునిలోనికి విసిరివేసిరి. దీని మూలముగా ధుని ఎక్కువగా మండచొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరులై నిలచి ఎర్రగా మండుచున్న కళ్ళతో బిగ్గరగా ఇట్లు అరచెను. ఇప్పుడు సరిగ్గా గమనించు. ఇప్పుడు సరిగ్గా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడునో చెప్పుడు. అచటనున్న ప్రతి వాడు గడగడా వణికిపోయెను. బాబా వద్దకు పోవుటకెవరకునూ సాహసించలేకపోయారు. కొంతసేపటికి
బాగోజీ సిందే ధైర్యముతో దగ్గరకు పోయి లంగోటిని కట్టి ఇట్లనెను, బాబా, సీమోల్లంఘనము నాడు ఇదంతయు నేమి, ఈరోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 10 గంటల వరకు బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవము జరుగునో లేదో అని ముందర సంశయించిరి. ఆ రోజు చావడి ఉత్సవము జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటి వలె దుస్తులు వేసుకుని చావడి ఉత్సవమునకు తయారయ్యను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందెదనని సూచించిరి. కానీ అది ఎవరికీ అర్థము కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరి ఒక సూచన కూడా చేసిరి. రామచంద్ర తాత్యాకోతే పాటిళ్ల మరణం తప్పించుట. ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటిల్ తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను, కానీ అవి గుణమునివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలచెను. పాటీలు బాబా పాదములు పట్టుకొని, నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను. నేను ఎప్పుడు మరణించెదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్య మూర్తియగు బాబా, నీ వాతుర పడవద్దు, నీ చావు చీటి తీసివేసి తిని త్వరలో బాగుపడదెవు. కానీ తాత్యాకోతే పాటిల్ నీ చావు చీటి తీసివేసి త్వరలో బాగుపడదవు. కానీ తాత్యాకోతే పాటిల్ గూర్చి సంశయించుచున్నాను. అతడు శక సంవత్సరం 1840 అనగా 1918 విజయదశమి నాడు మరణించును. ఇది ఎవ్వరికీ తెలియనీయకు, వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును అనేది. నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను. నేనెప్పుడు మరణించెదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్య మూర్తియగు బాబా తాత్యాకోతే పాటీలు గూర్చి సంశయించుచున్నాను. అతడు శక సంవత్సరం 1840 అనగా 1918 విజయదశమి నాడు మరణించెను. ఇది ఎవరికీ తెలియనివ్వకు, వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును అనేది. రామచంద్ర దాదా జబ్బు కుదిరేను. కానీ అతడు తాత్యా గూర్చి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్యా 2 సంవత్సరములలో మరణము చెందెననుకునేను. దీనిని రహస్యముగా నుంచెను, ఎవరికీ తెలియనివ్వలేదు. కానీ బాలాషింపేకి మాత్రం చెప్పెను. రామచంద్ర పాటీలు, బాలాషింపి ఈ ఇరువురు మాత్రమే తాత్యా గూర్చి భయపడుచుండిరి. రామచంద్ర దాదా త్వరలో పక్క నుండి లేచి నడవసాగెను. కాలము వేగముగా కదిలిపోయెను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వాయుజ మాసము సమీపించుచుండెను. బాబా మాట ప్రకారం తాత్యా జబ్బుపడెను, మంచము పట్టెను. అందుచే బాబా దర్శనమును కై రాలేకుండెను. బాబా కూడా జ్వరముతో నుండెను. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసముండెను. బాబా శ్రీవారిని పూర్తిగా నమ్మి ఉండెను. దైవమే వారి రక్షణము. తాత్యా రోగము అధికమాయెను. అతడు కదలలేకపోయెను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు బాలాషింపేయు తాత్యా గూర్చి మిగుల భయపడిరి. వారి శరీరములు వణకజొచ్చెను. శరీరమంతయు చెమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారం తాత్యా చావు దగ్గరకు వచ్చుననుకునిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమైను. త్వరలో ప్రాణము విడుచునని అనుకునిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యా నిలచెను.
అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగము చేసెను. వారిలో వారు మరణము మార్చుకున్నట్లు కనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యా కోసం అర్పించనని జనులనుకునేది. బాబా ఎందు కి ఎందుకిట్లు చేసెనో బాబాకే తెలియను. వారి కృత్యములు అగోచరములు. ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించిరి. తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపిరి. ఆ మరుసటి ఉదయము అనగా అక్టోబర్ 16వ తేదీన పండరీపురములో దాసగనుకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి ఇట్లనేది: మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయుటకై వచ్చినాను. వెంటనే అక్కడకు పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము. షిరిడీ నుంచి వచ్చిన ఉత్తరము వలన కూడా దాసగనికి ఈ సంగతి తెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరును. భజన కీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజు అంతయు భగవాన్ నామస్మరణ చేసెను. భగవాన్ నామస్మరణ చేయుచు ఒక చక్కని పుష్పముల హారమును స్వయముగా గుచ్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానము చేసెను. లక్ష్మీబాయి సింధేకు దానం. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిగుల సవ్యముగానున్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా నుండిరి. చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో నున్నట్లు కనపడి అపాయ స్థితి దాటినదని బాబా కోలుకొనుచుంటున్నారని అందరనుకునేది. తాము త్వరలో సమాధి చెందెదమని బాబాకు తెలియను. కాన లక్ష్మీబాయి సింధేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకునేది. బాబా సర్వజీవవ్యాపి. ఈ లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహల్సాపతి తాత్య లక్ష్మీబాయి సింధే తప్ప తదితరుడు ఎవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి సింధే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా ఇట్లనెను: ఓ లక్ష్మీ, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి కొంచెము సేపాగుము, నేను త్వరలో రొట్టెను తీసుకొని వచ్చెదనెను. అనిన ప్రకారము ఆమె త్వరలో రొట్టె కూర తీసుకొని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేసెను. లక్ష్మీబాయి ఇట్లడిగెను: ఇది ఏమి బాబా? నేను పరుగెత్తుకొని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసి తిని, నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి. అనవసరముగా నాకు శ్రమ కలిగించితివి. అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను: అనవసరముగా విచారించిదవేళ. కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మ కలదు. ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒకటియే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవాని వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితోనున్న వారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే. దీనిని గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయము, కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకు ఎట్టి బాధయు కలగకుండా నిత్య జీవితములో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించిరి. ఆనాటి నుంచి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండేటివారు.
అందులో కొంత తాను తిని మిగతాది రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్త శేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను. ఆ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవుల యందు కలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి యందు ఉంచుకొనిది. ఆమెను మరచెదరెట్లు? బాబా తన భౌతిక శరీరమును విడిచినప్పుడు తన జేబులో చెయ్యి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికిచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయంలో నవవిధ భక్తులను తెలియచేయు. లేదా ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చు దక్షిణ అనుకొనవచ్చును. లక్ష్మీబాయి సిందే ధనవంతురాలగుటచే నామెకు ధనం అవసరము లేదు. కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును. భాగవతము 11వ స్కందము 10వ అధ్యాయములలో 6వ శ్లోకము పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారము మొదట 5, తదుపరి 4, మొత్తము 9 రూపాయలు ఇచ్చెను. ఒక 9 కాక 9కి ఎన్నో రెట్లు రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి. కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయల ఆమె ఎన్నటికీ మరువదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగి ఉండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురాగముల యందు తగులుకొనకుండునట్లు వారందరినీ లేచి పొమ్మనిరి. కాకాసాహెబ్ దీక్షిత్, బాబూ సాహెబ్ బూటి మొదలగు వారు మసీదునందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకొని ఉండిరి. కానీ బాబా వారిని వాడాకు పోయి భోజనము చేసి రెడ్డనిరి. వారు బాబాని విడవలేకుండిరి. బాబా మాటను జవదాటలేకుండిరి. మనస్సు నందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచిపోయిరి. బాబా స్థితి అపాయకరముగా నుండెనని వారికి తెలియను. కనుక వారు బాబాను మరవకుండిరి. వారు భోజనమునకు కూర్చుండిరే కానీ వారి మనస్సు బాబాపై నుండెను. వారు భోజనము పూర్తి చేయక మునిపే బాబా తమ భౌతిక శరీరమును విడిచినని వార్త వచ్చెను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బాయిజా అప్పాకోతేపై బాబా దేహము ఒరిగి ఉండెను. వారు నేలపై కానీ తమ గద్దపై కానీ పడలేదు. తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతిలో దానము చేయుచు శరీరము విడిచిరి. యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు. 42వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు సెక్షన్. మరి క్లోజ్ చేసుకునే ముందు చక్కగా చివరి క్షణం ధ్యానం కొనసాగిస్తూ ఇప్పటి వరకు విన్నటువంటి జ్ఞానాన్నంతా మనలో సంపూర్ణముగా నింపుకోవటం కోసం ధ్యానం కొనసాగించండి. ఇది చాలా ముఖ్యం మనకి.
ఓకే, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, అందరూ నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ రెండు చేతులను విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మీ రెండు చేతులు మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. ధ్యానం కంటిన్యూ చేయాలని అనిపిస్తే ఖచ్చితంగా కంటిన్యూ చేయండి. మరి ఇంత చక్కగా అద్భుతంగా సెక్షన్ జరగటానికి సహకరించిన అందరికీ అన్నింటికీ హృదయపూర్వకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, లవ్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు. మరి మరొక సెక్షన్లో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ అనుభవాల్ని తప్పకుండా నాతో పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.